వెల్కమ్ టు సుమన్ టీవీ. విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా చూస్తూ ఉన్నాము. దానికి కావాల్సినవన్నీ చేస్తూ ఉన్నాము. అయినా విటమిన్ డి సమస్యతో సఫర్ అవుతూనే ఉన్నాం. ఏం తప్పు చేస్తున్నారు? సో ఈ వీడియో డెఫినెట్ గా మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. ఏం తప్పిదాలు చేస్తున్నారో డెఫినెట్ గా మీరైతే వీడియో ఎండింగ్ వరకు తెలుసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రాగా ఏం చేస్తే మిగతా నొప్పులు కానీ, పెయిన్స్ కానీ, హెయిర్ లాస్ అలాంటివన్నీ కూడా జరగకుండా హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసేయండి. మరి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ తెలుస్తుంది మాకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉందని, ఎండకు నిల్చుంటున్నాము, అయినా సమస్య వస్తూనే ఉంది. ఏం చేయాలి అంటారు సార్? మీరైతే మంచి సలహాలు ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఏం చేయాలి అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు బాడీలో కాల్షియం డెఫిషియన్సీ అవుతుంది. దాంతో ఆస్టియోపీనియా అవుతుంది. ఆస్టియోపీనియా అంటే బొక్కలు ఎంత స్ట్రాంగ్ ఉండాలి అంత స్ట్రాంగ్ ఉండవు. నొప్పులు అందుకే వస్తున్నాయి సార్. నొప్పులు అందుకే వస్తున్నాయి. యంగ్ ఏజ్ లో కూడా చాలా మందికి స్టార్ట్ అవుతున్నాయి. మీరు చూడండి, ఇప్పుడు మోకాలు నొప్పి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరికి ఉన్నా వాళ్ళకు 90% జనాల్లో డి డెఫిషియన్సీ ఉంటది. అవునా కదా? ఈ డి డెఫిషియన్సీ రావడానికి మెయిన్ కారణం ఏం తెలుసా మీకు? మహాభారతం మీకు తెలుసు కదా, దాంట్లో దుర్యోధనుడు ఉండే కదా. దుర్యోధనుడికి ఇప్పుడు ఒక్కడే మిగిలిండు, తమ్ముళ్ళు అందరు పోయినరు యుద్ధంలో. అయితే వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది, నువ్వు నా దగ్గరికి ఒక రాత్రి ముందు, నెక్స్ట్ డే భీముడి తోటి యుద్ధం ఉంది, ఇంకా ఎవరికి, దుర్యోధనుడికి, నువ్వు రాత్రి నా దగ్గర రావాలి, నగ్న అవస్థలో రావాలి. వాళ్ళ అమ్మకి ఏంది, పట్టి కట్టుకొని ఉంటది. అవునా కదా? నేను దివ్య శక్తి తోటి నీకు మొత్తం నీ శరీరాన్ని నేను వజ్రం లాగా తయారు చేస్తాను. తెలుసు కదా మీకు. అయితే దేవుడు ఏం చేసిండ్రు, మన దగ్గర పోయి, అరే నువ్వు మీ అమ్మ దగ్గర పోతున్నావు, ఇట్లా నగ్న అవస్థలో పోతే ఎట్లా? అవునా కాదా? అయితే ఆయన ఏం చేస్తాడు, లుంగిలాగా కట్టుకుంటాడు మోకాల వరకు, తొడ భాగం కవర్ చేసి పోతాడు. ఆ దివ్య దృష్టి వీని మీద పడుతుంది. కానీ ఏమైతుంది, మొత్తం శరీరం ఎట్లా తయారైతుంది, వజ్రం లాగా తయారైతుంది. అవునా కాదా? కానీ తొడ భాగం వజ్రం లాగా తయారు కాదు. ఏదైతే క్లోజ్ ఉందో ఆ పోర్షన్ మనకి తయారు కాదు వజ్రం లాగా. భీముడు ఏం చేస్తాడు, అక్కడే కొట్టేసి చంపేస్తాడు. అవునా కాదా? ఏమైతుందంటే విటమిన్ డి అందరు నిల్చుంటున్నారు, ఎండకు నిల్చుంటున్నాము మంచిగా, కానీ వజ్రం లాగా తయారైతలేవు మా చేతులు కాళ్ళు. ఎండ పడుతుంది, మనం ఏం చేస్తున్నాం, మనం బట్టలు వేసుకుంటామా, కార్ లో పోతున్నాం. డాక్టర్ ఇప్పుడు ఒక పేషెంట్ ఏమంటున్నారు, 2.5 గంటలు నేను ఆఫీస్ కి పోవడానికి అయితే రోజు, మళ్ళా 2.5 గంటలు అయితే రానికి, అయినా నా విటమిన్ డి 4 ఉంది అంటున్నాడు. మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఎట్లా పోతున్నారు? కార్ లో ఫుల్ తగులుతుంది ఎండ స్క్రీన్ లో వస్తుంది, విండోకి వెళ్ళి వస్తుంది కదా. యూవీబీ రేస్ అని రేస్ ఉంటాయి, దీని మీద పడంగానే ఆ రేస్ విటమిన్ డి ప్రొడ్యూస్ చేస్తుంది మన బాడీ. కానీ ఏందంటే ఇప్పుడు ఆ రేస్ పడుతున్నాయి అనుకోండి, ఆ రేస్ పడితే డైరెక్ట్ పడాలి, గ్లాస్ లకి వెళ్ళి పాస్ అవుతుంది కదా, యూవీబీ రేస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అట్లా ఒక లేయర్ ని పాస్ అయ్యి వస్తుంది, అది దాని వల్ల ప్రొడ్యూస్ అయితలేదు. మళ్ళా ఇంకోటి ఫుల్ స్లీవ్ బట్టలు, మొత్తం సన్ స్క్రీన్, ఏడికి వెళ్ళి ప్రొడ్యూస్ అవుతుంది. సన్ స్క్రీన్ వల్ల విటమిన్ డి ప్రొడ్యూస్ అయితలేదు చాలా మందిలో. అందరు అరే నల్లగా అయిపోతున్నామని చెప్పి అందరం అప్లై చేస్తూ ఉంటాం సన్ స్క్రీన్, సో దాని వల్ల కూడా ప్రొడ్యూస్ అయ్యారు విటమిన్ డి డెఫిషియన్సీ అట్లా వస్తుంది. అవునా కదా? మళ్ళీ కాలుష్యం, ప్రదూషితం మొత్తం ఎన్వైరన్మెంట్ దాని వల్ల అవుతుంది. అందుకే అందరి బాడీస్ కి డెఫిషియన్సీ వస్తుంది. అయితే మీరు ఏం చేయండి అంటే, మంచిగా ఎండ ఉన్నప్పుడు డైరెక్ట్ సన్లైట్ లో కూర్చోండి. కొంచెం చేతులు ఎక్స్పోజ్ చేసుకుంటా, కాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటా. ఎంతసేపు? ఒక అరగంట. ట్యాన్ అలా ఆలోచించకుండా మార్నింగ్ రైస్, అవ్వా బువ్వా రెండు రావు. అవునా కాదా? అవును సార్, రెండు కావాలి అంటే ఇంకా ఏముండదు, ఇంకా మింగుతారు గోళీలు. దానికంటే ఇలా ఎండలో ఉండడం చాలా బెస్ట్. మళ్ళీ దానికి కూడా టాక్సిసిటీ ఉంటది, ఒకవేళ మీరు మాత్రలు మింగుతున్నారంటే అది కూడా చేయవద్దు. మళ్ళీ సరే మీరు ఇది చేస్తున్నారు అనుకోండి, అయినా కొందరికి విటమిన్ డి పెరగదు. ఎందుకంటే ఇది విటమిన్ డి ఏదైతే ఫైనల్ ప్రోడక్ట్ తయారైతుంది కదా, అది లివర్ లో తయారైతుంది.
స్కిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, అది మళ్ళీ లివర్ కి ఇవ్వాలి ప్రాసెసింగ్ కి. ఓకే సార్. ఓకే. ఇప్పుడు నెయ్యి కావాలి మనకు, ఓన్లీ పాలు ఇట్లా పెడితే నెయ్యి పెట్టంగానే తయారైతుందా? రాదు. కాదు. దాన్ని పెరుగు దాంట్లోకి చేసి పెరుగు చేసి దాన్ని మజ్జిగ. బాయిల్ చేయాలి, దాని వెన్నది. తర్వాత మిగిలేది నెయ్యి. మ్మ్. అవునా చాలా కదా? ప్రొసీజర్ ఉంటుంది సార్. ప్రాసెసింగ్ అది లివర్ లో అవుతుంది. ఓకే. వీళ్ళు తాగుతారు, లివర్ ఖరాబ్ అవుతుంది, అది సరిగా పనిచేస్తుందా? ఓకే. అవునా కదా? ఇది కూడా ఒక రీజన్. ఆ, అయితే ఇన్ని ఉంటాయి. ఇప్పుడు అందరికి షాక్ ఉంటది, ఇప్పుడు అందరికి ఏంది తాగకపోతే నేను అందరు నాకు దూరం చేస్తారు. దాంట్లో కొందరికి అలవాటు అయిపోతుంది, కొందరు దాని మీద మొత్తం మధుమేహంలో ఇది అయిపోతారు. అవునా కాదా? లేని రోగాలు వస్తాయి, మోకాలు నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి, ఇవన్నీ వస్తున్నాయి. డి డెఫిషియన్సీ అయి ఆస్టియోఆర్థరైటిస్ అవుతుంది. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది. 40-year-old కార్పొరేట్ ఎంప్లాయీ ఉండే. ఓకే సార్. ఆయనకు డైలీ 1.5-2 గంటలు ట్రావెలింగ్, పోవడం 2 గంటలు, రావడం 2 గంటలు. మంచి ఉద్యోగం, మళ్ళా పదం కూడా మంచిది, కానీ ఏంది బండి నడిపేటిది కూడా లేదు, డ్రైవర్ ఉన్నాడు దానికి. కానీ మోకాలు నొప్పులు, ఆర్థరైటిస్, సివియర్ డీజనరేటివ్ చేంజెస్ అయినాయి. విటమిన్ డి చాలా తక్కువ ఉంది, మార్చుకోండి అనేసి అన్నారు. ఏది చాలా తక్కువ ఉంది, లాగండి ఒక 10 ఏళ్ళు అని కొందరు అన్నారు. మనం మందులు ఇవ్వడం వల్ల ఆయనకు డి కూడా పెరిగింది. ఇట్లా చెప్పినాం, ఇట్లా ఇట్లా కూర్చోవాలి, ఇంతసేపు ఇట్లా చేయాలి అనేసి అన్నారు. డి పెరిగింది, మోకాలు నొప్పులు తగ్గినాయి, అది రివర్స్ కూడా అయింది. ఏమైనా హోమ్ రెమెడీస్ అలాగే కూడా చెప్పారా సార్? ఫుడ్ ఇంటేక్, హోమ్ రెమెడీస్ నేను ఏం చెప్తానంటే, మీకు హోమ్ రెమెడీ అని కాదు, ఇది ఒక ఆయుర్వేదం ఔషధి. ఏంటి సార్? స్వర్ణ భస్మం. స్వర్ణ భస్మం. స్వర్ణ భస్మం ఏం చేయాలంటే, కొంచెం ఒక చిటికెడు అంత 1 లీటర్ గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలి. ఓకే. స్వర్ణ భస్మాన్ని 1 లీటర్ గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలి. ఎప్పుడు నీళ్ళు తాగినా ఈ నీళ్ళు తాగాలి. మళ్ళీ దాని తర్వాత మీరు ఏం చేయాలంటే, ఆరం సల్ఫ్యూరికం అనేసి ఒక మందు దొరుకుతుంది. ఇది ఒక హోమియోపతి మెడిసిన్. ఓకే సార్. ఆరం మెటాలికం అనేసి కూడా ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. ఓకే. అది షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తుంది. ఆరం సల్ఫ్యూరికం ఏదైతే ఉంటది, మోకాలు నొప్పులు, విటమిన్ డి డెఫిషియన్సీ, వీళ్ళకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది. పొద్దుగాల 10 గోళీలు, పొద్దుకి 10 గోళీలు, 0/3 పొటెన్సీ. ఓకే. ఇది మీరు రెగ్యులర్ గా తీసుకోండి. డెఫినెట్లీ మీకు కొంచెం రిలీఫ్ ఉంటుంది, పూర్తిగా తగ్గుతుందని నేను చెప్పట్లేదు, రిలీఫ్ ఉంటుంది ఈ 2 చేస్తే. దాంతో పాటు మీరు హోమియోపతి మందులు వాడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మేము ఏం మిస్టేక్స్ చేస్తున్నామని కొంతవరకు తెలుసు, బట్ క్లియర్ ఇన్ఫర్మేషన్, ఎగ్జాక్ట్ గా ఏం చేయాలి, ఏం చేయకూడదు చాలా వివరణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. రెమెడీస్ కూడా తెలియజేసినందుకు నమస్తే.